నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంసీబీ. ఈరోజు పర్టిక్యులర్‌గా ఈ వీడియో చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే అసలు ఈ వీడియో ఎప్పుడూ చేయాల్సింది. కానీ నేను చేయలేదు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ వీడియో చేయడానికి ఇక బర్డ్స్ మనం బ్రీడింగ్ చేపించడానికి 2 లేక 3 మంత్సే ఉన్నాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఏప్రిల్ నుంచి ఏ బర్డ్‌కైనా సరే మనం ఆటోమేటిక్‌గా ఏప్రిల్ మధ్యలోంచి ఎగ్ పెట్టడానికి మనం రెస్ట్ ఇచ్చేస్తాం. అంటే వాటితో మనం ఇంకా ఎగ్ తీపిలేం 3 మంత్స్ దాకా. అంటే ఏప్రిల్, మే, జూన్. మళ్ళీ జులై సగం నుంచి మనం వాటితో బ్రీడింగ్ చేపియొచ్చు. ఎందుకంటే ఎండాకాలం ఈ 3 నెలలు మనం బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వేడితో ఇవి బ్రీడింగ్ చేయలేవు. అందుకని చెప్పి మనం వీటికి రెస్ట్ ఇస్తాం. ఈ రెస్ట్ ఇచ్చే టైంలో కూడా మనం ఫుల్‌గా ఫుడ్ పెట్టాలి. కానీ ఈ మిగిలిన 3 నెలల్లో బ్రీడింగ్ చేపియాలంటే కేజీలో ఏముండాలి, అసలు ఏంటి అనేది పర్టిక్యులర్‌గా చెప్తాను ఇవాళ. నేను ఇది చేయటానికి కూడా రెండో రీజన్ అండి. నా దగ్గర ఎక్కువ అన్నోన్ అంటే ఎక్కువ ఏమీ బర్డ్స్ గురించి తెలియనోళ్ళే ఎక్కువ బర్డ్స్ నా దగ్గర తీసుకుంటా ఉంటారు. అంటే బ్రీడింగ్ పేర్స్. వాళ్ళకేందంటే మా ఇంటికొచ్చి ఒకసారి బ్రీడింగ్ చేయాలండి, నాకు బ్రీడింగ్ పేర్సే కావాలి, ఏదో ఒకటి చేసి నాకు బ్రీడింగ్ పేర్సే ఉన్నారు. వాళ్ళకైతే ఇవ్వటానికైతే ఇస్తున్నా కానీ నేను ఇచ్చిన బర్డ్స్‌లో 85% బ్రీడింగ్ సక్సెస్‌ఫుల్ చాలా అయినాయి. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదంటే అది వాళ్ళ తప్పు వల్లనే. కానీ వాళ్ళకేందంటే తెలియదు. బ్రీడింగ్ బాక్స్‌లో అసలు ఏమేమి పెట్టాలి, ఏంటనేది అసలు నార్మల్ నాలెడ్జ్ కూడా ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు ఒక వీడియో చేయడం చాలా మంచిదని చెప్పి వాళ్ళ ఒక వీడియో చేస్తున్నాం. ఫస్ట్ మనం బ్రీడింగ్ బాక్స్‌లో అండి కటిల్ ఫిష్ బోన్ అనేది కంపల్సరీగా పెట్టాల్సిందే. ఇది ఆల్రెడీ మనం ఎన్నో ఛానల్లో గానీ, ఎన్నో వీడియోస్‌లో గానీ చూసుంటాం. కెటిల్ ఫిష్ బోన్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని. ఈ కెటిల్ ఫిష్ బోన్‌లో అండి ఫుల్ విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అది కాక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, B1 విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినటం వల్ల ఎముకలు బాగా బలంగా ఉంటాయి. ఫెదర్స్ ఫుల్ కలర్స్ వస్తాయి. అది కాక మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే బర్డ్ ఎగ్ లే చేయడానికి వచ్చిందో ఆ ఎగ్ షెల్ అనేది చాలా గట్టిగా ఉండాలి. లేదు అంటే ఎగ్ లే చేసిన తర్వాత బర్డ్ దాని మీద కూర్చుంటే పగిలిపోయి ఎక్కువగా ఉంటాయి. అది కాక రెండోది ఏంటంటే వీటి రక్తం అనేది ఎప్పుడు గడ్డకకుండా చూస్తూ ఉండిద్ది ఈ కెటిల్ ఫిష్ బోను. అందుకే అండి ఎప్పుడైనా సరే మనం కేజీ సెటప్ చేసుకున్నాం అంటే బ్రీడింగ్కి అందుట్లో ఫస్ట్ ఉండాల్సింది కెటిల్ ఫిష్ బోను. ఈ కెటిల్ ఫిష్ బోన్ తినటం వల్ల ఏమైందంటే అండి వీటి ముక్కును చూసారా, ఆ ముక్కు పెరగకుండా ఉండిద్ది. మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం. ఆ ముక్కు పెరగటం వల్ల వాటి తిండి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాయి. ఈ కెటిల్ ఫిష్ బోను తినటం వల్ల ఆ ముక్కు పెరగదు, తిండికి ఎటువంటి ఆటంకం రాకుండా తింటూ ఉంటాయి. బ్రీడింగ్ కేజీలో ఉండాల్సింది రెండోదండి ఇది పింక్ సాల్ట్ అంటారు దీన్ని. అదే మన తెలుగులో సైంధవ లవణం అంటాం. దీన్నే హిమాలయన్ సాల్ట్ అంటారు, లాహోరీ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు. ఇది యాక్చువల్లీ మనం ఎన్నోసార్లు చూసుంటాం. మన హైవేల పక్కన కానీ, రోడ్డు పక్కన కానీ, రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి తెచ్చి పింక్ సాల్ట్ అని అమ్ముతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. తెల్లుప్పు పింక్లో ఉంటా ఉండిద్ది ఇది. ఇది బార్డ్స్ ఇది కూడా ఫుల్గా తింటాయండి. ఇది తినటం వల్ల కడుపులో ఏ పురుగు పడినా సరే వెంటనే బయటికి తీసేస్తూ ఉండిద్ది. కడుపులోకి ఏ పురుగు రానివ్వదు. దీనిలో హైలీ మినరల్ సోర్సెస్ ఉంటాయి, కంటెంట్స్ ఉంటాయండి వీటిలో. ఇది తినటం వల్ల ఏమైందంటే బ్యాడ్ టాక్సిస్ని, క్రిముల్ని ఏమున్నా సరే బయటికి పంపిస్తుంది. ఇందుట్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ని చాలా పెంచుతుంది. అందుకే ఏ బ్రీడర్ అయినా సరే పెద్ద పెద్ద బ్రీడర్లో హిమాలయన్ పింక్ పింక్ సాల్ట్ అనేది కామన్గా మన బ్రీడింగ్ కేజీలో పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు మాత్రం ఇది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఏముండదండి. ఇది ఒక 20 రూపాయలది వచ్చి పెట్టుకుంటే మనం సంవత్సరం వచ్చిద్ది. ఇది సంవత్సరం పొడుగు కేజీలో ఉండొచ్చండి. అంత ఉపయోగం దీన్ని మనం కేజీలో వేసి ఉంచితే చాలు. ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు తీసి మన సైడ్ని పెట్టుకుని మళ్ళీ ఆ రోజు వర్షం వెళ్ళిపోగానే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా తుప్పర్లు కానీ ఏదైనా మన నమి వస్తూ ఉండేది కానీ అది పడినా కూడా ఏంటంటే ఉప్పు కారినట్టు కారుతూ ఉండేది ఇది. అందుకని చెప్పి దీన్ని వర్షాకాలంలో కొద్దిగా బయటికి తీసి తర్వాత ఎప్పుడేం పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బ్రీడింగ్ టైంలో అయితే ఇది కన్ఫామ్గా పెట్టుకోవాల్సిన వస్తువు అండి. ఇది కూడా బ్రీడింగ్ కేజ్లో కన్ఫామ్గా ఉండాల్సింది కాల్షియం బోన్ ఒకటండి. ఇది మూడవది. ఇది ఎక్కువగా బర్డ్స్ తినటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, ఎగ్షెల్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. ఎప్పుడైతే ఈ కాల్షియం బ్లాక్ని తినడానికి వచ్చిందో ఆ ముక్కుని ఎక్కువ రుద్దుతూ ఉండిద్ది. దానివల్ల ఏంటంటే ముక్కు పెరగకుండా ఉండిద్ది. దీన్ని ఏం చేయాలంటే అండి కాల్షియం బ్లాక్ని ఏదైనా ఐరన్ తీగతో కానీ దేనితో కట్టి కాల్షియం బ్లాక్ని దాన్ని ఏలాడతీయటం వలన బర్డ్స్కి ఇది ఒక ఆట వస్తువుగా తయారవుద్ది. దాన్ని ఎక్కువగా ముక్కు రుద్దటం, ఎక్కువ తినటం చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా సరే అంటే కెటిల్ ఫిష్ బోన్ కానీ కాల్షియం బ్లాక్ కానీ ఏమీ తినటం లేదు సరిగా అంటే వాటిని ఒక రెండో పద్ధతి ఉంది, అది కూడా చూపిస్తాను. వాటిని ఎలా తినిపియాలనేది. కన్ఫామ్గా బ్రీడింగ్ కేజీలో ఉండాల్సిన నాలుగోదండి మట్టి అండి. ఈ మట్టి ఏదో నార్మల్గా పొలాల్లోంచి తీసుకొచ్చిన మట్టి కాదు. ఏదైతే నదులు, వాగులు, చెరువులు పక్కన మట్టి, తడి మట్టి ఉండేది కదా, దాన్నే మనం చికినీ మట్టి అంటాం.
ఎక్కువ ఎక్కడ దొరికిద్దంటే అండి ఇది మన కుండలు తయారు చేసేవాళ్ళు గానీ, ఇలాంటి మూతలు తయారు చేసేవాళ్ళు గాని దగ్గర ఏమి కలవక ముందు వాళ్ళు మట్టి కలుపుకుంటారు. ఆ మట్టిని పక్షులు భయంకరంగా తింటాయండి. ఒకసారి పెట్టి చూడండి మీకే అర్థమైద్ది. ఎందుకంటే ఇది న్యాచురల్ సోర్స్‌గా, న్యాచురల్‌గా కావాల్సిన విటమిన్స్ మొత్తం దీంట్లో దొరుకుతా ఉండిద్ది. అందుకని చెప్పి మనం బ్రీడింగ్ కేజ్‌లో ఇది కూడా కన్ఫర్మ్ పెట్టుకోవచ్చండి. కావాలంటే చూడండి ఈ మూతను మీకు కరెక్ట్‌గా చూపిస్తాను. ఈ మూత సైడ్ మొత్తం పక్షులు తినేసినాయండి ఇవన్నీ. కాన్యూర్ గానీ, కాక్‌టైల్ గానీ, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ గానీ ఈ మూత సైడ్‌న ఉన్నది ఆ ఎర్రగున్నదంతా మొత్తం అవి తినేసినవి ఇవి. నీళ్లు పెట్టినప్పుడు గానీ అవి ఏం చేస్తాయంటే కొరికి ఈ మట్టిని తింటా ఉంటాయి. ఈ మట్టి కాకుండా మన కుండ అది ఉంది కదండీ దాన్ని కూడా. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే బ్రీడింగ్ కేజ్‌లో ఈ మట్టితో పాటు ఇది కూడా ఒకటి పెట్టుకోండి. బ్రీడింగ్ టైం వచ్చేసరికి ఫుడ్ మీద ధ్యాస వాటికి చాలా తక్కువ ఉండిద్దండి. మేటింగ్ అయ్యే టైంలోనే చూసుకుంటా ఉంటాయి. అందుకని చెప్పి ఆ ఫుడ్ మీద అంత ధ్యాస పెట్టవు. కానీ మనం మొత్తం వాటికి ఫుడ్ ఇవ్వాల్సిందే. నేనేం చేస్తానంటే అండి 2 స్పూన్లే, ఎక్కువ కూడా ఇవ్వను. 2 స్పూన్లే మన మొలకల మీద ఆ కాల్షియం బ్లాక్ గానీ, కట్ల ఫిష్ బోన్ గానీ పౌడర్ చల్లి వాటికి పెడతాను నేను. అవి ఫుల్లుగా అంటే తక్కువ మొత్తం తింటాయి కాబట్టి వాటిలో నేను ఎక్కువ మొత్తంలో కట్ల ఫిష్ బోన్ గానీ, ఈ కాల్షియం బ్లాక్ గానీ కలిపిస్తాను. ఉన్న మొత్తంలోనే తింటాయి అవి. అది కూడా చూపిస్తాను మీకు. వాటి వలన వాటికి కావాల్సిన కాల్షియము పూర్తవుతుంది నాకు తెలిసి. ఒకవేళ కాల్షియం బ్లాకులు గానీ, ఈ కట్ల ఫిష్ బోన్ గానీ అవి తింటలేదంటే ఇదొక సోర్స్ అండి. వీటికి మనం కాల్షియం వాటికి అందించొచ్చు ఈ విధంగా. బ్రీడింగ్ టైంలో ఏ బర్డ్స్‌ని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదండి ఏ విధంగా అయినా సరే. నేను వాడే ఈ ఫుడ్ ఫీడర్స్ అండి ఇవి. వీటి వలన ఉపయోగం చెబుతాను. అసలుకే బ్రీడింగ్ టైంలో బర్డ్స్ చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాయని చెప్పాను. మనం ఎంత ఫుడ్ పెడితే అంత వేస్ట్ చేస్తాయి. తినకుండా అటు ఇటు పడేయటం ఇవి చేస్తా ఉంటాయి. అందుకని చెప్పి నేను ఈ ఫీడర్స్ వాడుతూ ఉంటాను. ఈ ఫీడర్స్ వలన ఉపయోగం ఏంటంటే అండి, ఆ తిన్న ఫుడ్డు ఏదైతే వేస్ట్ మిగిలిపోయిందో ఆ వేస్ట్ ఈ ట్రేలో పడిపోయింది. ఈ ట్రేని మనం ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, తర్వాత తీసి మనం ఆటోమేటిక్‌గా దాన్ని ఏ ఫీడ్ అయినా సరే ఇట్లా ఊదితే ఉన్న పొట్టంతా పోతుంది. మిగిలిన సీడ్స్ మాత్రం అందుట్లో ఉండిపోతాయి. దీనివల్ల ఏమైద్దంటే అండి ట్రేలో ఆహారం పడదు. దానివల్ల ఈగలు గానీ, దోమలు గానీ, చీమలు గానీ ఆ ట్రే జోలికి గానీ, ఆ కేజ్ జోలికి గానీ అసలు రావండి. అందుకని చెప్పి ఎవరైనా సరే బ్రీడింగ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం ఈ ట్రే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ఫీడర్స్ ఏ కేజ్‌కైనండి, బ్రీడింగ్ కేజ్‌కని కాదు. నార్మల్ మనం ఏ ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎక్కువ సీడ్స్ వేస్ట్ కాకుండా ఈ ఫుడ్ ఫీడర్స్ మాత్రం వాడుకోండి. దీన్ని నేను వాటర్ ఫీడర్‌కి ఉపయోగిస్తానండి. పర్పస్ ఇదే బ్రీడింగ్ పర్పస్ అని కాదు. ఏ కేజ్‌కైనా సరే దీనివల్ల ఏమైద్దంటే అండి వాటర్ అనేది వేస్ట్ కాదు. వాటర్ వేస్ట్ అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఆ ట్రేలో పడి ఉండిద్ది. దానివల్ల ఏందంటే ఎక్కువ క్రిములు వస్తానే ఉంటాయి. అందుకని చెప్పి నేను దీన్ని వాడతాను. దీనివల్ల ఏందంటే అండి వాటర్ అనేది కింద పడవు. బాడీకి ఎంత కావాలో అంత తాగి సైడ్‌కి వెళ్ళిపోతా ఉండిద్ది. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఒక రూ. 10 అయిద్దండి మామూలుగా మార్కెట్‌లో 10-20 ఉండిద్ది. ఇది కూడా మన కేజీకి మంచి సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా కేజీ కింద ఉన్న ట్రే చూపిస్తానండి. ఇది 3 డేస్ అవుతుంది నేను మార్చి. ఎప్పుడు దాని కింద మామూలుగా అయితే ఏ కేజీకైనా సరే నేను కింద ఒక పేపర్ వేసుకుంటాను. ఇదివరకు ఏందంటే అండి చెక్క పొట్టు పోసేవాడిని. ఇప్పుడు పేపర్ వేసుకుంటున్నా. చెక్క పొట్టు అంత ప్రొవైడ్ కావట్లేదు నాకు. అంత దొరకట్లేదు ఇక్కడ. అందుకని చెప్పి నేను పేపర్ వేసుకుంటున్నా. ఈ పేపరు ఒక 3 డేస్‌కి, 4 డేస్‌కి మార్చుకుంటాను. ఒక్కోసారి వారానికి కూడా మార్చుకుంటాను. ఎందుకు ఇది ఏమీ అంత వేస్ట్ కావట్లేదు అంటే ఈ ఫుడ్ ఫీడర్ వలన, ఈ వాటర్ ఈ డ్రింకింగ్ దానివల్ల అవి ఎక్కువ వేస్ట్ చేయవు కాబట్టి దానికి అంత ప్రాబ్లం ఏమి రావట్లేదు. మహా అయితే ఇది బాత్రూమ్ కూర్చుంటా ఉండిద్ది. దానివల్ల మనకేం ఇబ్బంది ఉండదు. ఇలా మెయింటైన్ చేయటం వలన ఆ బ్రీడింగ్ కానీ ఏ కేజ్‌కైనా సరే బర్డ్స్‌కి ఏ ఇబ్బంది ఉండదు. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. మిడిల్ క్లాస్ బర్డ్స్ అని చెప్పి ఎంసీబీ. మీకు ఎలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అంటే కొత్త వాళ్ళు ఈ బర్డ్స్ తీసుకునే ముందు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా వాట్సాప్ దాంట్లో జాయిన్ అవ్వండి. నాకు ఇండివిడ్యువల్‌గా మెసేజ్ చేయండి. నేను 1 డే కానీ, 2 డే కానీ, 3 డే కానీ అన్నీ కన్ఫర్మ్‌గా చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి. అందుట్లో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొద్దిగా లేట్ అయిద్ది. ఏంటంటే అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు వేరే చోట జాబ్ చేస్తాం వల్ల 8 అవర్స్ అటు, 8 అవర్స్ మై ఫ్యామిలీకి అట్లా డిపెండ్ చేయడం వల్ల నాకు కొద్దిగా టైం దొరకట్లేదు. అందుకే 2 డేస్ అయినా సరే, 3 డేస్ అయినా సరే నేను మీకు కన్ఫర్మ్‌గా రిప్లై ఇస్తాను. నా వల్ల కానీ ఏదైనా బర్డ్స్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి. కన్ఫర్మ్‌గా వాటిని రిటర్న్ తీసుకోవడం కానీ దానికి ఏదో ఒకటి సోర్స్ చెప్తానండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.